2019-24 మధ్యలో తెలుగుదేశం పార్టీ పంచాయతీలకు గట్టిగానే పోటీ చేసింది. ముందైతే మేమే గెలిచేసి 80% అని కూడా చెప్పింది. వైసీపీ పని అయిపోయిందని కూడా చెప్పింది. తర్వాత ఒరిజినల్ లెక్కలు తీశాక సైలెంట్ అయిపోయింది. తర్వాతన అదే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు బాయ్కాట్ చేసింది. మున్సిపాలిటీల కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసింది. తర్వాత జరిగినటువంటి 4 దాకా జరిగినటువంటి బై ఎలక్షన్స్లో బాయ్కాట్ చేసింది. ఒక్క తిరుపతి పార్లమెంట్ దాంట్లో మాత్రమే పోటీ చేసింది. మిగతా వాటిలో బాయ్కాట్ చేసింది. దాదాపుగా 4 ఏళ్ల దాకా అట్లాగే నడిచింది. చివరిలో మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేసింది, ఘన విజయం సాధించింది. టీచర్ల ఎమ్మెల్సీ వైసీపీ గెలిస్తే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి పరిస్థితి. అప్పుడు దాంతోనే అసలు మొదట తెలుగుదేశం శ్రేణులకు ధైర్యం, వైసీపీ శ్రేణులకు నైరాశ్యం ప్రారంభమైనటువంటి సందర్భం. ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుంది? స్థానిక ఎన్నికలు అయితే జరుగుతాయి, వచ్చే ఏడాది జరగాలి.